హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే కరివేపాకు పొడి ప్రిపేర్ చేస్తున్నాము. దీనికి 3 మినపపప్పు, కందిపప్పు, శనగపప్పు 3 పప్పులు అయితే తీసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. దీనికి ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాము, మరియు కరివేపాకు. అవి కూడా అన్నీ రోస్ట్ చేసి ఒక పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. కరివేపాకుని కర్రీస్లో వేస్తే తీసేస్తారండి, ఎవరైనా తీసేసి తింటారు అన్నము. అలా అయితే పొడి చేసామనుకోండి తీయడానికి వీలుండదు. కరివేపాకు తింటే జుట్టు బాగా పెరుగుతుందండి, మరియు కళ్ళు బాగా కనిపిస్తాయి. కాబట్టి ఇలా పౌడర్ చేసి పెడితే పిల్లలైనా